నామం కలుగును గాక. యెషయా గ్రంథము 63వ అధ్యాయం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము మొదటి 3 వచనాలు. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాచుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగును త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగును త్రొక్కితిని, జనముల్లో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. మరి ఈ యొక్క ప్రవచనం యెషయా ఎవరి గురించి రాస్తున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ ప్రవచనాన్ని యెషయా భక్తుడు రాస్తున్నాడు. అయితే ఇక్కడ మరి యేసు ప్రభు వారి బట్టలు ఏ విధంగా అయిపోయినాయి అంట? ఎర్రగా అయిపోయినాయి అంట. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి అని అడుగుతున్నాడు. నీ బట్టలు ద్రాక్ష గానుగును తొక్కుచుండు వారి బట్టల వలె ఉన్నవేమి అంటే, గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు చివరి దినాల్లో చివరి క్షణంలో గెత్సెమనే తోటలో ఆయన గడుపుతున్నప్పుడు ఆ గెత్సెమనే తోటలోనంట ఆలివ్ ట్రీస్, ఒలివ మొక్కలు ఉండేవంట. ఆలివ్ ట్రీస్ ఆ యొక్క గింజలు నూనె ఎలా తీసేవారంట? అంతకుముందు ఇప్పటిలా మనకిలా మిషన్స్ ఉండేవి కాదు. వాళ్ళ కాళ్ళతో దాన్ని తొక్కి తీసేవారు. అంటే ఎంత బలం ఉపయోగిస్తే అంత నూనె వస్తుంది. సో యేసు ప్రభు వారు మన అందరి పాపముల నిమిత్తము ఆ ఒలివల కొండలో అంతగా దున్నబడ్డాడు. అంతగా ఆయన నల్లగొట్టి, ఆయన శరీరాన్ని నల్లగొట్టుకున్న తర్వాతే మనకి మన పాపాలకి విమోచన దొరికింది. అందుకనే ఒంటరిగా ద్రాక్ష గానుగును త్రొక్కితిని, జనముల్లో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. యేసుప్రభు వారికి ఎవరు లేరంట? ఆయన ఒంటరిగా తొక్కాడంట గానుగుని. ఆయనకి జనముల్లో ఎవడు నాతో కూడా ఉండలేదు. మరి సర్వ సృష్టికర్త, గొప్ప దేవుడు, ఆ మహిమ గల దేవుడు, ఆయనకి ఎవరు తోడు లేకపోవడం ఏంటి కదా? యేసుప్రభు వారు ఆయన సేవ చేస్తున్నప్పుడు 33 సంవత్సరాలు ఆయన సేవ చేస్తున్నప్పుడు అనేకమైన జనసమూహం ఆయన వెంబడించి, అనేక మంది ఆయన్ని వెంబడించి స్వస్థతల కొరకు, లేకపోతే తమ యొక్క వ్యాధులు బాగు చేసుకోవడానికి, లేకపోతే తమ యొక్క రోగాలు స్వస్థపరచుకుని అనేక మందిని వెంబడించారు ఆయన. అనేకమైన జనసమూహాలు ఆయన వెంబడించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. చూడండి ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానం మందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును, తమ రోగములు కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణంలో సముద్రం తీరము నుండి వచ్చిన బహుజన సమూహమును. అక్కడ ఏముందండి? గొప్ప సమూహం అంట. గొప్ప బహుజన సమూహము ఎవరిని ఫాలో అవుతుంది? యేసు ప్రభువుని ఫాలో అవుతుంది. కానీ ఆయన కష్టం వచ్చినప్పుడు, ఆయనకి బాధ కలిగినప్పుడు, ఆయనకు శ్రమ వచ్చినప్పుడు ఈ గొప్ప జనసమూహం అంతా ఆయన ఏం చేసిందంట? ఒంటరివాణ్ణి చేసేసింది. ఏం చేసిందండి? ఒంటరివాణ్ణి చేసేసింది. అంతమంది రోగాలు కుదుర్చుకోవడానికి, మరి లేకపోతే స్వస్థతలు పొందడానికి, లేకపోతే గొప్ప అద్భుత క్రియలు ఆయన ద్వారా పొందుకోవడానికి అనేక మంది జనసమూహం ఆయన వెంబడించినప్పటికీ, గెత్సెమనే తోటకు వచ్చేటప్పటికి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటే, అంతమంది జనసమూహం ఉన్నా ఆయన ఎలా మిగిలిపోయాడంట? ఒంటరిగా మిగిలిపోయాడంట. మన దేవుడు ఎలా మిగిలిపోయాడు? ఒంటరిగా మిగిలిపోయాడు కదా. ఈ ఒంటరితనం అనేది మన జీవితాల్లో చాలాసార్లు మనం కూడా అనుభవిస్తూ ఉంటాం. మనకు కూడా చుట్టూరు అందరూ ఉన్నట్టే ఉంటారు, కానీ ఏదో లోటు ఉంటుంది లోపల కదా. అందరూ మన చుట్టూ, మన భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులు ఉండొచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు. అందరూ ఉండినా కూడా ఏదో ఒక లోటు, ఒంటరితనం అనుభవిస్తూ ఉంటాం. అలాంటి ఒంటరితనాన్ని కూడా బాగు చేయడానికి యేసుప్రభు వారు ఒంటరితనాన్ని అనుభవించాడంట కదా. మనం అనుకున్నాం కదా, ఆయన మనకి శరీరంలో కలిగే ప్రతి శోధనకి, లేకపోతే ప్రతి రోగానికి, ప్రతి దానికి ఆయన దగ్గర ఏముంది? జవాబు ఉంది. మనకంటే ముందుగా మన ప్రధాన యాజకుడు అన్ని శ్రమల్ని పొందుకుని ఆయన ముందుకు వెళ్ళాడు. మనం రేపొద్దున్న అరే నేను ఇంత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను కదా, దేవుడికి ఏం తెలుసు నా ఒంటరితనం గురించి, దేవుడికి ఏం తెలుసు నా బాధ గురించి. చాలా మంది అంటూ ఉంటారు, దేవుడికి ఏం తెలుసండి నా కష్టాలన్నీ, దేవుడికి ఏం తెలుసండి నా బాధలన్నీ అంటూ ఉంటారు. కానీ దేవుడు అంట అవన్నీ ఆయన మనవలే ఆయన శరీర రీతిగా జన్మించి, మానవ రీతిగా ఆయన నడుచుకుంటూ మనవలే శోధింపబడ్డాడంట, మనవలే శ్రమలు
పాలయ్యాడంట దేవుడు. సో ఆయన మన జీవితంలో మరి ఇన్ని కార్యాలు చేసిన దేవుడు తన శ్రమ వచ్చినప్పుడు ఆయన అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మన జీవితాల్లో కూడా చాలా సార్లు మా అనుకున్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు మనం సాయం చేస్తుంటే పొద్దున మనకు సాయం చేస్తారు, మనతో ఉంటారు. కొంతమంది ఉంటారు మన జీవితాల్లో, ఏమనుకుంటామంటే వీళ్ళు తప్పకుండా ఎలాంటి పరిస్థితి అయినా వీళ్ళు మనకు సహాయం చేస్తారు అనుకుంటాం. కానీ కరెక్ట్ గా మన కష్ట సమయంలో వాళ్ళు మొహం తిప్పేశారు కదా. ఎన్ని అనుభవాలు ఉంటాయి కదా చాలా మంది జీవితాలు. వీళ్ళు తప్పకుండా ఎలాంటి పరిస్థితి అయినా నాకు సాయం చేస్తారండి, ఎలాగైనా నన్ను కాదండి అండి, వాళ్ళు చాలా థిక్ అండి, నాకు చాలా క్లోజ్ అండి అనుకుంటాం. కానీ కరెక్ట్ గా సమయం వచ్చినప్పుడు ప్రతి మనిషి కూడా మొహం తిప్పేసే వాళ్ళే కదా, ఎవరు సాయం చేసే వాళ్ళు ఉండరు. అలాగే యేసుప్రభు కూడా తన పరిస్థితిలో అంతమంది జనసమూహం ఆయన ఫాలో అవుతుంటే కనీసం ఒక్కరు కూడా ఆ గానుగ తొట్టులో ఆయన దాన్ని తొక్కుతున్నప్పుడు ఎవరు కూడా ఆయన దగ్గర లేరు. ఎంత గొప్ప ఒంటరితనాన్ని ఆయన అనుభవించాడు. ఆయన మన జీవితంలో చాలా సార్లు మన కష్టకాలంలో అందరూ మనం విడిచిపెట్టి వెళ్తారు కదా. మనకు మంచి పరిస్థితి ఉందనుకోండి, మనకు ఆరోగ్యం ఉంది, లేకపోతే మంచి బట్టలు ఉన్నాయి, మంచిగా చూడడానికి నీట్ గా ఉన్నామంటే అందరూ ఉంటారు మన దగ్గర. ఒకవేళ మనం చిరాగా ఉన్నాము అనుకో, ఎవరు వస్తారు మన దగ్గరికి? ఎవరు రారు. కనీసం మన అపీరెన్స్ చూసే చాలా మంది దూరంగా వెళ్ళిపోతారు కదా. మనం వేసుకునే డ్రెస్సింగ్ కానీ లేకపోతే మనం కొంచెం నీట్ గా లేకపోయినా కూడా ఆ వీళ్ళకి ఆదిలని పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. కానీ అందుకనే దేవుడు అంటాడు, ఎవరు కూడా నమ్మదగిన వారు లేరు ఈ లోకంలో. ఎవ్వరు కూడా నమ్మదగిన వాళ్ళు లేరు. మన పరిస్థితిని బట్టి, మన ఉన్న స్థితిని బట్టి, మన హోదాని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, లేకపోతే మనకున్న టాలెంట్ని బట్టి మన దగ్గరకు వస్తారు తప్ప నిన్నుగా ప్రేమించే వ్యక్తి లోకంలో ఎవ్వరు కూడా లేరు. ఉన్నారంటారా? మన భర్తలు ప్రేమిస్తారా? అట్లా మన భార్యలు ప్రేమిస్తారా? నిజంగా గుండెల మీద చేసుకుని చెప్పండి, ప్రేమిస్తారా? అంతగా నిన్నుగా ప్రేమిస్తారు. నువ్వు నాకు ఏం చేయపని పర్లేదు, నువ్వు నాకు కావాలి. చాలా రేర్ గా కనపడతారు కదా, చాలా రేర్ గా కనపడతారు. కానీ మన యేసుప్రభు వారు ఒక్కడే నిన్నుగా ప్రేమించే వ్యక్తి. నీ దగ్గర నుంచి ఏది ఆశించకుండా, మన దగ్గర నుంచి ఏ మాత్రం ఆశించకుండా, ఏ రీతిగా ఉన్నామో, మన పాపంలో ఉన్నా, లేకపోతే ఎలాంటి కృముదల్లో ఉన్నా, ఎలా చికాకుగా ఉన్నా, ఎలా పిచ్చిగా ఉన్నా, ఏకైక రీతిగా ఉన్న పాటను మనం ప్రేమించే వ్యక్తి లోకంలో ఎవరున్నారంటే యేసుప్రభు వారు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కదా. కాబట్టి అలాంటి దేవుడు ఏమైపోయాడంట? ఒంటరి అయిపోయాడంట. ఆయన ఒంటరి అయిపోవడానికి గల కారణాలు, ఒక 5 కారణాలు ఈ రోజు మనం చూసుకుందాం. మొట్టమొదటిగా ఆయన ఒంటరి అయిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే అసూయ. ఏంటండి? ఆయన ఒంటరి అయిపోవడం గల కారణం ఏంటంట? అసూయ. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. మార్కు సువార్త 15, 9-10 వచనాలు. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించుదని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును మీరు విడుదల చేయగోరుచున్నారా అని అడిగారు. ఎందుకు అప్పచెప్పారంట ప్రధాన యాజకులు? అసూయ చేత. యేసుప్రభు వారు ఒంటరిగా ఎందుకు అయిపోయారంట? అసూయ చేత. ఎందుకు అయిపోయారండి? అసూయ. చాలా సార్లు మన జీవితాల్లో కూడా ఎవరైనా పక్కన వాళ్ళు ఎదుగుతున్నారు అనుకో, అప్రిషియేట్ చేస్తాం మనం? హృదయం మనం అప్రిషియేట్ చేస్తామా? ఏమంటామంటే ఏదో లేండి, వాళ్ళకి ఏదో కలిసి వచ్చిందిలే కదా, వాళ్ళకి ఏదో కలిసి వచ్చింది, నాకు తొక్కొచ్చారు, అందుకని ఎంత బాగా డెవలప్ అవుతున్నారు అని అంటాం తప్ప, నిజంగా కష్టపడ్డారండి, 24 గంటలు పనిచేశారండి, రాత్రింబవళ్ళు చాలా మంచిగా వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు అను మనం. ఎందుకనంటే మనలో ఏముంటది? ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఆ ఎదుగుదలను మనం చూడలేం. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఏదో చేసుకున్నాలే అని అనుకుంటాం తప్ప, అసూయ చేత మనం ఏం చేస్తామంట? వాళ్ళని అప్రిషియేట్ చేయలేం. అలాగే యేసుప్రభు వారు కూడా జనసమూహం అంతటి చేత అప్రిషియేట్ చేయబడుతున్నాడు. ఆయన అందరూ ఆయన పొగుడుతున్నారు. ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలను ఏం చేశాడు యేసుప్రభు వారు? ఆశీర్వదించారు. ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మంది పురుషులు. 5,000 మంది పురుషులు అంటున్నాడు అక్కడ వాక్యం. 5,000 మంది పురుషులే ఉన్నారు, స్త్రీలు లేదా? స్త్రీలు పిల్లల కాక. బైబిల్లో రాసిందా మాట? స్త్రీలు పిల్లల కాక 5,000 మంది పురుషులు. అంటే ఇక్కడ మనం కూర్చున్నాం కదా, పర్సంటేజ్ చూసుకుందాం. ఎంతమంది పురుషులు ఉన్నారు ఇక్కడ? 4 పురుషులు ఉన్నారు. ఓకే, ఇవాళ తక్కువ మంది వచ్చారు, 4, 5, 6 ఉన్నాం స్త్రీలు కదా. అంటే ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కూడా, ఏ మీటింగ్స్ లో చూసినా కూడా స్త్రీలే ఎక్కువ ఉంటారు, పురుషులు తక్కువ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు అనుకో, స్త్రీలు ఎంతమంది వేసుకోవచ్చు? 10,000. డబుల్ వేసుకోండి, 10,000 మంది ఉండొచ్చు, అంటే 15,000. పిల్లలు ఎంతమంది ఉండొచ్చు? 5,000. అంతేనా?
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకంట యాకోబుకి ఎంతమంది సంతానం? 12 మంది, 13 మంది దీనాతో కలిపి. 13 మంది అంటే ఓన్లీ యావరేజ్ గా ఎంతమంది వేసుకుందాం? ఒక 5గురిని వేసుకుందాం. ఒక్కొక్కరికి 5గురిని వేసుకుంటే ఎంతమంది అయ్యారు? 5,000 మందికి 5 పిల్లలంటే 25,000. అంటే ఆ 25, 15 ఎంతమంది అయ్యారు? అక్కడికి 40,000 మంది ఉన్నారంట అక్కడ ప్రజలు. చరిత్ర చెప్తుంది కదా. అంటే అంతమంది జన సమూహము ఆయన వెంబడిస్తుంటే వీళ్ళందరికీ ఏమొచ్చేసిందంట? అసూయ వచ్చేసింది కదా. చాలా సార్లు కొంతమంది మన పక్కనున్న వాళ్ళు ఎదుగుతున్నారు అనుకో, వాళ్ళే ఎదుగుతారు, మనకి ఏమి లేదని మనం ఏం చేస్తాం? అసూయ పడుతూ ఉంటాం. యోసేపు ఎవరి చేత అసూయ పడ్డబడ్డాడు? తన అన్నలు ఏం చేశారు? నీ పన్ను ఒకటే నిల్చుంటదా, మీ పనులన్నీ ఒంగిపోతాయా అని అన్నలు ఏమయ్యారంట? ఆ యోసేపు మీద అసూయ పడ్డారు. అసూయ చివరికి ఏం చేసింది? వాళ్ళని లేమిలోకి నెట్టివేసింది. ఆ యొక్క ప్రాంతంలో ఏమైపోయింది? గోషేన్లో ఏమొచ్చింది? కరువు వచ్చేసింది కదా. చాలా సార్లు దావీదు సౌలుని చూసుకున్నా, సౌలు ఏం చేశాడు? దావీదు మీద విషపు చూపు చూపాడు. ఎందుకు? దావీదుకి 10,000 స్తోత్రాలు, సౌలుకి 1000 స్తోత్రాలు అన్నాడు. అనేటప్పటికి ఏమొచ్చేసింది? సౌలుకి అసూయ వచ్చేసింది. ఏంటి రాజు నేను, నన్ను పొగడకుండా దావీదుని పొగుడుతున్నారు ఏంటని చెప్పి అసూయ వచ్చి అప్పటి నుంచి ఆనాటి నుంచి విషపు చూపు పెట్టాడంట. ఎవరి మీద? దావీదు మీద. ఏమైపోయాడు సౌలు? సౌలుకి ఏమొచ్చిందంటే దురాత్మ వస్తూ ఉండదంట. ఎందుకు దురాత్మ వచ్చింది సౌలు మీదకి? తనలో ఉన్న అసూయ వల్ల. దేనివల్ల? తనలో ఉన్న అసూయ వల్ల. అంటే అసూయ మన జీవితాల్లో ఎంత నాశనం తీసుకొస్తుంది అంటే, మనం అనుకుంటాం అదే నేనేం అసూయ పట్టలేదు అనుకుంటాం. మరి మనిషిగా ఎవరైనా పక్కన వాళ్ళు కొంచెం మంచిగా రెడీ అయినా, బాగా చదువుకున్నా, మంచి ఉద్యోగంలో స్థిరపడినా, మంచి బిజినెస్ చేస్తున్నా, తెలియకుండా ఎక్కడో ఉంటది, మనకి తెలియకుండా ఎక్కడో ఉంటది కదా. ఆ అసూయని మనం ఏం చేయాలి? ప్రవ్వా అలాంటి గుణం నాలో లేకుండా చేయి. ఈ శ్రమల కాలంలో కొన్ని వదిలేసుకోవాలి. దేవునికి ఇష్టమైనవి, అయిష్టమైన కార్యాలు మన జీవితంలో ఇవన్నీ మనము పైకి మనం భక్తిగా ఉంటాం, పైకి మనం ప్రార్థన చేస్తాం, పైకి మనం అన్ని పనులు చేయొచ్చు, కానీ ఇవి లోపల అంతరంగంలో గూడు కట్టుకుపోతాయి కదా. ఈ అసూయ బయట కనిపిస్తుందా? ఇప్పుడు మనసులో మనం ఒకరి గురించి అసూయ పడుతున్నాం మనకు కనిపిస్తుంది? అది కనిపిస్తుంది కదా. లోపల అనుకుంటాం, అది బయటకు ఎవరికి కనపడదు. యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? మన హృదయాన్ని బాగు చేయడం, మన అంతరంగాన్ని శుద్ధి చేయడానికి. శుద్ధమైన హృదయం ఆయనకు కావాలి. శుద్ధమైన హృదయంలో ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. అంటే ఎవరు ఎదిగినా కూడా ప్రభా వారిని దీవించావు కదా, వారిలో ఏ మంచి గుణాన్ని చూసి వారిని దీవించావో ఆ మంచి గుణాన్ని నాకు కూడా దయచేయి. మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రభా వారిని దీవించావు, నీకు స్తోత్రాలు. వాళ్ళు ఏ మంచి గుణాన్ని చూసి వారిని దీవించావో ఆ మంచి గుణాన్ని నాకు కూడా దయచేయి ప్రభా, నేను కూడా ఎదిగే కృపను దయచేయి ప్రభా అని ప్రార్థన చేయాలి తప్ప ప్రభా అని విసుకోకుండా దేవుని సన్నిధిలో అసూయ పడుతూ ఉన్నాము, అది మనకే నాశనము తీసుకొస్తుంది. మన ఎముకలనే కొల చేస్తుందంట. అదేం చేస్తుందంట అసూయ? మనకు తెలియకుండానే అసూయ వల్ల మనం ఏమైపోతామంటే చింతిస్తాం. ఇప్పుడు ఏదైనా పక్కన వాళ్ళు ఎదుగుతున్నారని మనకి బాగా లోపల ఉండిపోయింది అనుకో, దాని గురించే వరి అయిపోతూ ఉంటాం. వాళ్ళు ఎందుకు ఎదుగుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద దృష్టి ఉండదు తప్ప దేవుని మీద మన దృష్టి ఉండదు. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటిగా యేసు ప్రభువు వారు ఒంటరి అయిపోవడానికి గల కారణం ఏంటి? అసూయ. అంతమంది ఆయన ఫాలో అయిపోతున్నారు, ఈ యొక్క లోకమంతా ఆయన వెంబడించేస్తుందని ఉంటది వాక్యంలో ఒక చోట. ఈ లోకమంతా ఆయన వెంబడించేస్తుందని చెప్పి ఆ ప్రధాన యాజకులకి అందరికి ఏమొచ్చిందంట? అసూయ వచ్చి ఆయన ఒంటరి వాణ్ణి చేసేసారంట కదా. ఒక్కోసారి మన జీవితంలో మన ఎదుగుదలను చూసి కొంతమంది వారవలేక మనల్ని ఒంటరి వారిని చేసేయచ్చు, కానీ భయపడద్దు. మనల్ని చూసి చాలా మంది, మన ఎదుగుదలను చూసి చాలా మంది ఏం చేస్తారంటే మనతో మాట్లాడడం మానేస్తారు, మన లేనిపోని మాటలు పుట్టిస్తూ ఉంటారు. అవన్నీ చూసి మనం ఒంటరిగా అయిపోతాం, కానీ భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మనకంటే ముందుగా యేసుప్రభువు వారు ఒంటరి అయిపోయాడు. నీ ఒంటరితనాన్ని తీసివేయడానికి ఆయన యేసుప్రభువు వారు ఒంటరిగా మార్చిపడ్డాడు. మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయన్ని చూసుకుంటూ ప్రభా పర్వాలేదు ప్రభా, మనుషులందరూ నన్ను వెలివేసిన, మనుషులందరూ కొన్నిసార్లు ఎదగనివ్వకుండా కొంతమంది ఏం చేస్తారు? తొక్కేయాలని చూస్తారు. ఏం చేస్తారు? కొంతమందిని ఎదగనివ్వరు, అసలు ఎట్లా అయినా వాళ్ళని తొక్కేయాలని చూస్తారు. ఒక స్ప్రింగ్ ఉందనుకోండి, దాన్ని ఎంతసేపు ఉంచగలుగుతాం మనం? ఎంతసేపు ఉంచుతాం? ఎంత తొక్కితే అంత పైకి లెగుస్తుంది కదా. మన జీవితంలో కూడా నిన్ను నన్ను ఎంత మంది తొక్కేయాలని చూసినా యేసయ్య మనతో ఉండగా ఎవరు మనల్ని ఆపలేరు, ఎవరు మనల్ని పైకి ఎదగనివ్వకుండా ఆపలేరు. మన జీవితంలో మనం ఓర్పు కలిగి, సహనము కలిగి, ఆ యొక్క మనుషులు పెట్టే నిందలకు కానీ బాటలు కానీ భయపడక సహనముతో కానీ కనిపెట్టుకుని ఉంటే తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చించే దేవుడు కదా.
మన జీవితంలో అందుకనే మొట్టమొదటిగా మన జీవితంలో ఏముండకూడదంట? అసూయ ఉండకూడదు. అసూయ వల్ల యేసుప్రభు వారు ఏమైపోయారు? ఒంటరిగా మిగిలిపోయారు. రెండో కారణం చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు ఎందుకు ఒంటరిగా మిగిలిపోయారంటే ఆయన గద్దించడం వల్ల అంట. ఎందుకంట? గద్దించడం. యేసుప్రభు వారు ఏం చేశారు? సమాజ మందిరంలోకి వెళ్ళి కొరడా చూపించి సమాజంలో వ్యాపారం చేస్తారా, ఆ రోకలు అమ్మే వాళ్ళని, గువ్వలు అమ్మే వాళ్ళని ఏం చేశారంటే విసిరేసి వాళ్ళని తిట్టాడు కదా. అక్కడ వాళ్ళకి కోపం వచ్చేసింది. అక్కడ వాళ్ళకి ఏమొచ్చేసింది? చాలా ద్వేషం వచ్చేసింది. ఈయన ఏంటి మాట చెప్తున్నాడు. 23వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంటది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని ఆల్మోస్ట్ 7 times ఉంటుంది ఆ వాక్యం. అక్కడ వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. అంటే అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మీరు సున్నం వేసిన సమాధుల్లా ఉన్నారు అని దేవుడు వాళ్ళ గురించి తిడుతూ ఉంటే, ఎవరైనా ఒకరిని తిడుతూ ఉంటే ఎవరైనా పడతారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా? నాతో సహా నేను కూడా పడను కదా. ఎవరు పడం. ఒక మాట ఎవరన్నా మనల్ని అంటే ఎవరు కూడా పడ్డానికి ఇష్టపడం. అలాగే ఆ పరిసయ్యులు కూడా ఏమయ్యారంట? ఈయనేంటి మమ్మల్ని తిడుతున్నాడు అని చెప్పి ఆ కోపం వల్ల ఆయన ఏం చేశారు? ఒంటరి వారిని చేసేసారు. చాలా సార్లు అందుకనే బైబిల్లో వాక్యం ఉంటది కదా, గద్దింపు నీకు అసహ్యం కదా. ఏముంటది? గద్దింపు నీకు అసహ్యం కదా. అదే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు మనల్ని గద్దించటం మనకి ఆశీర్వాదకరం అంటారు. ఎవరంట? నీతిమంతులు గద్దించడం ఆశీర్వాదకరం. చాలా సార్లు సంఘాల్లో పాస్టర్ గా తిట్టారనుకో, ఏమ్మా ఏంటమ్మా లేట్ వస్తున్నాం ఏంటి, రెగ్యులర్ గా రావట్లేదు ఏంటి అన్నారు అనుకో, వెంటనే నెక్స్ట్ సండేనే మానేస్తారు, వేరే చర్చికి వెళ్ళిపోతారు. ఆ పాస్టర్ గారు చూడండి అలా మాట్లాడుతున్నారు. గద్దించకూడదు, సాఫ్ట్ గా చెప్పాలి. అమ్మ డ్రెస్సింగ్ ఏంటి అలా ఉంది, లేకపోతే నువ్వేంటి బైబుల్ పట్టుకురావట్లేదు ఏంటి, నువ్వేంటి సెల్ చూస్తున్నావు ఏంటి అన్నాం అనుకో, ఇంకంతే వాళ్ళు కనపడరు. ఇంకా నెక్స్ట్ సండే వేరే చర్చికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ గద్దింపు ఇష్టం ఉండదు. చాలా సార్లు మన జీవితాల్లో ఆ గద్దింపును స్వీకరించగలిగితే, దైవజనులు చెప్తున్నప్పుడు, ఎవరైనా పెద్దవాళ్ళు మనకంటే చెప్తున్నప్పుడు, ఇంతకుముందు మా మావయ్య కొత్తలో, పెళ్ళైన కొత్తలో అంటే బేసిక్గా నాకు చిన్నప్పుడు నేను తిట్లు అలవాటు లేవు, అసలు తిట్లు మామూలుగా. అయితే మా మావయ్య కొంచెం గద్దిస్తారు అన్నమాట, కొంచెం కోపంగా మాట్లాడతారు. ఆయన తీరే మాట్లాడటమే కోపంగా మాట్లాడతారు. నాకు అస్సలు కోపం వచ్చేసింది. ఏంటి అసలు నేను ఏం తప్పు చేయకుండా కోపపడుతున్నారు ఏంటి అనుకునేదాన్ని. అయితే ఎప్పుడైతే దేవుడి వాక్యం చూపించాడు, నీతిమంతులు నేను కొట్టుట అది ఆశీర్వాదకరం అన్నప్పుడు ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోపడినా ఆయన ఎదురుకుండా మళ్ళీ నవ్వేస్తాను. నన్నే తిడతాను, మొహం మీద తిట్టినా కూడా మళ్ళీ నవ్వేస్తాను. అంటే దేవుడు మన ఆత్మీయ స్థితిలో మనం ఎదుగుతున్న కొలది మన జీవితాల్లో మన పర్స్పెక్టివ్స్ అన్ని మారుస్తూ ఉంటాడు కదా. మన యొక్క ఆలోచన విధాన్ని దేవుడు మారుస్తూ ఉంటాడు. అంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం ఏం తీసుకోవాలి? సరే నా కోసమే చెప్తున్నారు కదా, నన్ను బాగు చేయడానికే చెప్తున్నారు కదా, నా మంచి కోసమే చెప్తున్నారు కదా అని మనం స్వీకరించగలిగితే అది మనకి ఏమవుతుందంట? ఆశీర్వాదకరంగా మారుతుంది. ఏలీ ఏం చేశాడండి? ఏలీ ఏం చేశాడు? ఆ యొక్క సమాజ మందిరంలో పిల్లలు అక్కడ పాపం చేస్తున్నారు. అక్కడికి వచ్చే వాళ్ళందరితో పాపం చేస్తుంటే ఏలీ ఒక దైవజనుడు ఏం చేయాలి? గద్దించవలసిన దైవజనుడు ఏం చేస్తున్నాడు? కామ్గా ఉన్నాడు. నాకెందుకులే అని ఉన్నాడు కదా. ఏమైపోయాడు? తన పిల్లలు చనిపోయాడు, ఆయన కూడా చనిపోయాడు. అంటే చాలా సార్లు కొంతమంది ఎట్లా ఉంటారంటే, సంఘానికి వస్తారు, నాకెందుకులే, నాకేం పట్టదు. ఒకవేళ గద్దిస్తే వాళ్ళు నా ప్రేమకు దూరం అయిపోతారేమో, ఒకవేళ నేను కోపపడితే వాళ్ళు నన్ను ప్రేమించడం మానేస్తారేమో కదా. కొంతమంది ఉంటారు ఇట్లా, అంటే నన్నే ప్రేమించాలి, ఇంకెవరిని ప్రేమించకూడదు, నా మాటే వినాలి అనుకుంటారు. కొంతమంది అంతే తప్పు చేసినా కూడా గద్దించడానికి ఇష్టపడదు. ఒక స్లోగన్ ఉంటది కదా, సత్యవాది లోక విరోధి అంట. ఏంటంట? సత్యవాది లోక విరోధి. అంటే సత్యం చెప్పేవాడు ఎప్పుడు కూడా లోకానికి ఎలా ఉంటాడు? విరోధిగానే ఉంటాడు. ఎవరైనా సత్యంగా మాట్లాడితే ఎప్పుడైనా కూడా ఒంటరిగానే అయిపోతారు. దగ్గరకు వస్తారు ఎవరైనా, అస్తమాట మిమ్మల్ని గద్దిస్తున్నారు అనుకో, నువ్వు అది సరి చేసుకో, నువ్వు ఇది సరి చేసుకో అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎప్పుడు ఇవే చెప్తారు అని చెప్పి ఏం చేస్తాను, మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. తప్పు ఎప్పుడైనా ఒకరికి చెప్తున్నప్పుడు మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. దాని గురించి మనం భయపడిన అవసరం లేదు. మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి. మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి. ఓకే, మన జీవితంలో దేవుడు మనకు నేర్పించింది ఎప్పుడు కూడా మనం కరెక్ట్ గా మాట్లాడడానికి నిలబడాలి. అంతే తప్ప ఓడ మీద పిల్లిలాగా కొంతసేపు అటు కొంతసేపు ఇటు, నాకెందుకులే, నేను కామ్గా ఉంటాను, వాళ్ళు తప్పు చేసుకుంటున్నారు కదా, వాళ్ళు శిక్ష అనుభవించుకుంటారు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? లెక్క అడుగుతాడంట. నీతిమంతుడు దుష్టుడు గనక పాపం చేస్తున్నప్పుడు నీతిమంతుడు వాడిని చూసి గద్దించకపోతే ఆ దుష్టుని యొక్క పాపం నీతిమంతుడి మీదకి వస్తుందని ఉంది. అంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఒక అధికారంలో మనం ఉన్నప్పుడు, ఒక పొజిషన్ లో మనం ఉన్నప్పుడు గద్దించవలసిన బాధ్యత మనకుంది. అంతే తప్ప పోతే పోనీలే, సంఘంలో ఎటు వెళ్తే అటు వెళ్ళనీలే అని వదిలేస్తే ఆ లెక్కను దేవుడే మనల్ని అడుగుతాడు.
కాబట్టి యేసుప్రభు వారు రెండవదిగా ఆయన ఒంటరివాడు అయిపోవడం గల కారణం ఏంటండి? గద్దించడం. ఆ పరిసయ్యుల్ని శాస్త్రుల్ని గద్దించినందుకు ఆయన ఒంటరివాడు అయిపోయాడు. అంతేకాకుండా గద్దిస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 29:21 వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 21వ వచనం. లాస్ట్ వచనం చదువుతాను. చాలా అక్కడ ముందు గుమ్మములో తమ్మును గద్దించు వారిని పట్టుకున్న వాళ్ళని ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయేవారు నరకబడుతారంట. ఏమైపోతారంట? ఒకవేళ కనుక మనం గద్దింపుని స్వీకరించకుండా ఎవరైనా సరి చేసుకోమని మన పెద్దవాళ్ళు మనకు బోధిస్తున్నప్పుడు వాళ్ళు సరి చేసుకోకుండా ఉంటే ఏమైపోతారంట? వాళ్ళు నరకబడతారు. కాబట్టి ఈ రోజు మన జీవితంలో ఒకవేళ ఎవరినైనా గద్దించి మనం ఒంటరివారం అయిపోయినా అది దేవుని మహిమార్థమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా యేసు ప్రభు వారు మరి ఒంటరిగా అయిపోవడానికి గల కారణం ఏంటంటే పిరికితనం. ఏంటంట? పిరికితనం. మొట్టమొదటిగా ఏంటండి? ఆయన ఒంటరిగా మిగిలిపోవడం గల కారణం అసూయ, రెండవదిగా గద్దించడం, మూడవదిగా పిరికితనం. పిరికితనం అంటే ఇప్పటి వరకు శాస్త్రులు, పరిసయ్యులు, ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఆయన్ని ఒంటరివాడిని చేసేసారు కదా. అయితే ఈ పిరికితనం ఎవరి ద్వారా వచ్చిందంటే శిష్యులు ఏమైపోయారు? అంతకాలం ఆయన వెంబడించారు. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి అద్భుతాలు చూశారు, ఆయనతో కలిసి భోజనము చేశారు. ఆయన ఏ విధంగా ఆ సూచక్రియలు అద్భుతాలు చేశాడో అన్ని ఫాలో అయిన వాళ్ళు ఎప్పుడైతే శ్రమ వచ్చిందో యేసుప్రభుని ఏం చేశారంట? ఒంటరివాడిని చేసేసారంట. ఎందుకు? పిరికితనం. ఎందుకు వారికి పిరికితనం అంటే ఏమో యేసుప్రభుతో మేము కూడా ఉంటే మమ్మల్ని కూడా సిలువేసేస్తారేమో, ఏమో యేసుప్రభుని మేము వెంబడిస్తే మమ్మల్ని చంపేస్తారేమో అన్న భయముతో వాళ్ళు ఏం చేశారంటే యేసుప్రభుని ఒంటరిగా ఎంతో నమ్మకం పెట్టుకుని ఉండుంటాడు కదా దేవుడు వాళ్ళ మీద. అంతకాలం ఆయన వాళ్ళని పోషించి వాళ్ళ వెంట తిప్పుకుంటూ ఆయన గుణగణాలు రుచి చూచి ఆయన సమీపంగా చూసిన వ్యక్తులే శ్రమ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు? ఒంటరివాడిని చేసేస్తారు. చాలాసార్లు మనం కూడా మన జీవితాల్లో మన భయాల ద్వారా మనం ఏం చేస్తాం? దేవుని ఒంటరివాడిని చేసేస్తాం. నాకు దేవుడు లేడు అనుకుంటాం. నాకేం కనబడట్లేదు, దేవుడు అనేవాడు ఉన్నాడని క్వశ్చన్లు వేస్తూ ఉంటాం. దేవుడు అనేవాడు ఉంటే ఎలాంటి పరిస్థితి నా జీవితంలో ఎందుకు జరుగుతుంది అని క్వశ్చన్లు వేస్తూ ఉంటాం. దేవుడు అన్యాయస్తుడు అండి? ఆయన అన్యాయస్తుడు కాదు. అన్యాయం చేసే దేవుడు అయినా కాదు. మన జీవితంలో చాలాసార్లు ఈ పిరికితనం వల్ల దేవుడిని మనం ఏం చేస్తామంటే బయటికి చూపించలేం. కొంతమంది చూడండి, బైబిల్ తీసుకురావడానికి భయం, ధైర్యంగా బైబిల్ పట్టుకుని రాలేరు. దాన్ని కవర్లో చుట్టుకుని బ్యాగ్లో పెట్టుకుని ఏదో షాపింగ్ వెళ్తున్నట్టు వస్తారు. ఎందుకు? బయట సమాజానికి చూస్తే నేను క్రిస్టియన్ అని తెలిసిపోద్దేమో కదా. చాలా మంది అంటే నేను అందరి విషయంలో నేను మాట్లాడలేదు. ఇంట్లో పరిస్థితులు ఒకవేళ భర్త మారకపోయినా అలాంటి పరిస్థితుల్లో పర్వాలేదు. కానీ అన్ని పరిస్థితులు బాగున్నా కూడా కొంతమంది ఏం చేస్తారు? దేవుని నామాన్ని చూపించడానికి భయపడతారు. కొంతమంది క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడతారు. అసలు నువ్వెవరు అంటే క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడతారు కదా. అంటే మనం అందరం ఎవరు అంట అలా చెప్పుకుంటే? పిరికివారు. అందుకనే ప్రకటన 21:9 ఏముంది? మొట్టమొదటి లైన్ ఎవరిది? పిరికివారు. ఎక్కడుంటారంట? ఎక్కడుంటారు? అగ్నిలో మండు ఆ గుండంలో ఉంటారంట. అక్కడ అగ్ని అరదు, పురుగు చావదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పిరికివారు గురించి. అంటే దేవుని గురించి మనం నిలబడలేకపోతే, దేవుని గురించి దేవుని నామము నిమిత్తం మనము గనక స్టాండ్ అవ్వకపోతే మన రక్షణ వృధా. ఏంటంటే మన రక్షణ వృధా. దేవుడు మనల్ని రక్షించుకుంది వృధా. చాలా సార్లు అయ్యో ఈ కులం మార్చుకోవాల్సి వస్తుందేమో, ఈ మతం మార్చుకోవాల్సి వస్తుందేమో దేవుని వెంబడిస్తే. చాలా మంది ఈ లోకంలో సకానికి పైనే ఆల్మోస్ట్ 80% దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవ్వరూ బయటకు కనబడరు. చాలా మంది దేవుడు అంటే ఇష్టం, యేసు ప్రభువే నిజమైన రక్షకుడిగా అందరికీ తెలుసు. కానీ ఎవరూ కూడా బహిరంగంగా వచ్చి ఒప్పుకోరు. ఎందుకు తెలుసా? భయం, పిరికితనం. అయ్యో బయటకు వస్తే సమాజం మమ్మల్ని వెలివేస్తుందేమో, ఒకవేళ నేను నోటితో ఒప్పుకుంటే నా కుటుంబం నేను బయటకు ఎంటేస్తుందేమో, ఒకవేళ నేను ఒప్పుకుంటే నా యొక్క ఆస్తి, నా తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తి నాకు రాదేమో కదా. చాలాసార్లు ఇలాంటి భయాలతో యేసు ప్రభువుని మనం ఒంటరివాడిని చేసేస్తున్నాం. నిన్ను నన్ను రక్షించిన ఆ దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ లోకపరమైన ఆశీర్వాదాల కొరకు ఆ దేవుని మనం ఒంటరివాడిని చేసేస్తున్నాం. చాలాసార్లు మన జీవితంలో ఆ పిరికితనం వల్ల మనం ఏమైపోతున్నాం తెలుసా? మనం చాలాసార్లు దేవుడు నాలో ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ నిజంగా ఉండడు. పిరికివారి దగ్గర ఉంటాడు దేవుడు. భయం ఉంటే
దేవుడు ఉండడు, దేవుడు ఉంటే భయం ఉండదు. ఒకటే మాట, భయం ఉంటే దేవుడు ఉండడు, దేవుడు ఉంటే భయం ఉండదు. మనలో పిరికితనం ఉందా లేదా దేవుడు ఉన్నాడా? దేవుడు అన్న ఆ వ్యక్తి మనలో ఉన్నాడు అని అంటే మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ఎలాంటి కష్టమైన బాధ అయినా ప్రభా నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూస్తున్నావు కదా. ఆయన కనుసంధంలో ఆయన ఒక మాట ఇవ్వకుండా మన జీవితంలో ఏదో జరుగుతుందండి. ఆయన బిడ్డల జీవితంలో ఆయన సెలవు లేకుండా ఏది మనల్ని తాకలేదు. ఆయన అనుమతిస్తేనే, ఆయన ఆజ్ఞాపిస్తేనే ఏదైనా కూడా మనకి వస్తుంది. ఆయన అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. అది మనం గుర్తుపెట్టుకుని ప్రభా ఈ యొక్క శోధన గాని, అనారోగ్యం గాని, ఈ పరిస్థితి గాని నా జీవితంలో ఎందుకు వచ్చింది కదా అడిగి దేవుని సన్నిధిలో మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా మన పాత నిబంధనలో ఆయన వాక్యాలు చదువుతున్నప్పుడు ఎంత గొప్పగా అనిపిస్తుంది అంటే, చాలా పాపం చేస్తారు ఇశ్రాయేలు ప్రజలందరూ. అనేక సార్లు అనేక అన్యదేవతల వైపు తిరిగిపోతూనే ఉంటారు. అయినా కూడా దేవుడు ఏమంటారు తెలుసా? ఇంకా నేను క్షమిస్తాను, వాళ్ళు నా వైపు కనుక తిరిగితే నేను వారిని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మనం కొన్నిసార్లు మన బిడ్డే భయంకరంగా ఇంకా అసలు మాట వినని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతేనే మనం ఏం చేస్తాం? చేర తీసుకున్నానికి ఇష్టపడం. పోతే పోనీరు, ఎలా పోతే పోయాడు అనుకుంటాం. అలాంటిది దేవుడు అంట ఎంత ప్రేమిస్తాడంటే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా మళ్ళీ తిరిగి వస్తే, చిన్న కుమారుడు ఏం చేశాడండి? తన ఆస్తిని పోగొట్టేసుకున్నాడు, తన యొక్క వ్యాపారంలో తన డబ్బులన్నీ పోగొట్టేసుకున్నాడు. అసలు తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఎవరు ఎదురు చూస్తున్నారంట? కుమారుడు ఎదురు చూస్తున్నాడా, తండ్రి ఎదురు చూస్తున్నాడా? తండ్రి మేడ మీదకి ఎక్కి రోజు పొద్దున్నే లేచి నా కుమారుడు వస్తున్నాడా అని దూరం నుండి తండ్రి చూశాడంట. ఏంటంటే దూరం నుండి తండ్రి చూసి పరిగెత్తుకుని తండ్రి ముందుకెళ్ళాడు. ఫస్ట్ ఎవరు పరిగెత్తారు? చిన్న కుమారుడు పరిగెత్తలే, తండ్రి పరిగెత్తుకుని వెళ్ళాడు. అది తండ్రి ప్రేమ. మన జీవితంలో మనం ఎంత దూరంగా వెళ్ళిపోయినా ఆయన నిన్ను నన్ను పిలుస్తూనే ఉంటాడు. ప్రతిరోజు నిన్ను చేర్చుకోవాలని, ఆయన వైపు ఆయన మార్గంలో నడవాలని ప్రతిరోజు ఆయన ప్రయాసపడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రయాస ఆయనకి ఏం అవసరం ఉంది? మన జీవితాల ద్వారా ఏమన్నా కొంచెమన్నా ఆయనకి ఏమన్నా మేలు చేయగలుగుతామా? ఏమన్నా హెల్ప్ ఉందా మన ద్వారా? ఆయనకి ఏ మాత్రమైన హెల్ప్ ఉంది? ఏ మాత్రం హెల్ప్ లేదు. ఆయన ప్రేమ అదే బదులు ఆశించిన ప్రేమ కదండి. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ? బదులు ఆశించదు. ఆయన ఎంత ప్రేమిస్తాడో ఆయన ఏం బదులు ఆశించట్లేదు. ఆయన బిడ్డలు ఆయనతో ఉంటే చాలు, ఆయన సన్నిధిలో ఉంటే కనబడితే చాలు, అదే ఆశిస్తున్నాడు దేవుడు. మరి మన జీవితంలో ఆ పిరుకుతనం మనలో ఉందేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి భయపడవలసిన అవసరము లేదు. ఏ పరిస్థితికైనా దేవుడు మనకి చాలినంత దేవుడుగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులైనా, ఎంత భయంకరమైన రోగమైనా, ఎలాంటి పరిస్థితి అయినా ఆయన తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆ మరణమే వచ్చినా, రోగమే వచ్చినా, ఒకవేళ అది దేవుడు నా మహిమార్థమే, ప్రభా సరే ఇది తీసినా పర్వాలేదు, తీయకపోయినా పర్వాలేదు, నేను నా మహిమార్థమే వాడుకో ప్రభా అంటే అది కూడా ఆయనకి మేలే. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళగలుగుతున్నామా? ప్రతి పరిస్థితిని బట్టి భయపడిపోయాయి, బాబు ఎట్లా నడుస్తుందో ఏంటో, ఎలా జరుగుతుందో ఏంటో, ఇది అవుతుందో అవదో కదా. చాలా సార్లు కొన్ని భయాలు మనల్ని ఏం చేస్తాయంటే కిందకి లాగేస్తూ ఉంటాయి. మనం బయటికి వెళ్ళలేకుండా, పైకి లేకుండా మన భయాలను ఏం చేస్తాయంటే కిందకి లాగేస్తూ ఉంటాయి. కాబట్టి మూడవదిగా యేసుప్రభువు వారు ఒంటరి అవడానికి గల కారణం ఏంటి? పిరికితనం. నాలుగవదిగా చూసుకున్నట్లయితే నమ్మక ద్రోహం. ఏంటంట? నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహం ఎవరు చేశారు? యోధా ఇస్కరియోతు చేశాడు కదా నమ్మక ద్రోహం. ఎందుకు చేశాడు? డబ్బుల కోసం. ఆ డబ్బులతో ఏమన్నా ఆయన సంపాదించుకున్నాడా? ఏమన్నా పొలాలు కొనుక్కున్నాడా? చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చింది. ఏం కొన్నాడంట? యేసుప్రభువుని నమ్మేసిన డబ్బులతో పొలం కొన్నాడంట. ఆ పొలంలో ఏమనుకున్నాడు? మంచిగా పంట వేసుకుందాం, మంచిగా సంపాదించుకుందాం, ఇల్లు కట్టుకుందాం, పెద్ద ప్యాలెస్ కట్టుకుందాం అని ఊహించుకున్నాడంట. ఏమైపోయింది? ఆ యొక్క పొలంలోనే, ఏ యొక్క రోకలిచ్చి ఆ పొలం కొన్నాడు, ఆ పొలంలోనే ఉరి వేసుకుని తల కిందలుగా పడి చచ్చిపోయాడు. దేనివల్ల? ఏమయ్యాడు? యేసుప్రభువుకి ఎంతో నమ్మకంగా ఉన్నట్టు నటించాడు, ఎంతో నమ్మకంగా ఉన్నట్టు ఆయన ఫాలో అయ్యాడు. అయ్యో యేసుప్రభువు తప్ప ఆ యొక్క మరియ వచ్చి ఆయన పాదాలు కడుగుతున్నప్పుడు ఎందుకు ఈ అత్తర్ని వేస్ట్ చేస్తున్నావు, ఇది అమ్మితే బోల్ డబ్బులు వస్తాయని ఎంతో నీతి కబుర్లు చెప్పాడు.
అలాంటి వ్యక్తి ఏం చేశాడంట, నమ్మక ద్రోహంతో ఒక ముద్దు పెట్టుకుని, కపటమైన ముద్దు పెట్టుకుని యేసుప్రభువారిని అమ్మివేశారు కదా. అంత నమ్మక ద్రోహాన్ని ఎవరైనా తట్టుకోగలరా? చాలాసార్లు నీతోనే ఉంటాను, నువ్వు లేకుండా నేను లేను అని చాలా మంది చెప్తారు. అలాంటి వ్యక్తులు నమ్మక ద్రోహం చేస్తే గుండె ఎలాగైపోద్దండి? ఎంత బద్దలైపోద్ది గుండె కదా. అంటే ఎంత నమ్మకంగా ఉండి నీకు నేనున్నాను, లేదు నీవు ఎలాంటి పరిస్థితులైనా నేనున్నాను అని ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఒక్కసారి నమ్మక ద్రోహం చేస్తే ఎంత భయంకరంగా గుండె పగిలిపోద్ది కదా. యేసుప్రభువారిని అన్ని సంవత్సరాలు వెంబడించి ఆయన వెంట తిరిగిన వ్యక్తి కత్తులతో గొదియులతో యేసుప్రభువారిని అప్పగించడానికి యోధా కారణమైపోయాడు. అంటే అతను దేన్ని ప్రేమించాడు? డబ్బుని ప్రేమించాడు. ఆ డబ్బు ఏమన్నా ఇతను రక్షించగలిగిందా? ఎంత నమ్మక ద్రోహం చేశాడు కదా. మన జీవితంలో చాలా సార్లు మనం పైకి ఎక్కే క్రమంలో చాలా మంది తొక్కేయాలని చూస్తాం. చాలా మందికి నమ్మక ద్రోహం అంటే కొన్నిసార్లు ఒక స్టోరీ మరి మొన్న మధ్యన విన్నా. ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నాడంట. అయితే అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, చెల్లి ఉంది. తమ్ముడు పాపం ఇల్లు ఏదో కట్టుకుంటుంటే తమ్ముడు అడిగాడంట డబ్బులు. అక్క నాకు డబ్బులు లేవు, ఇది నాకు లోన్ పెడితే రావట్లేదు, ఒక స్థలం ఉంది, అది అమ్ముడైపోతే నీ డబ్బులన్నీ తీర్చేస్తాను, సో నాకు డబ్బులు కావాలి అంటే ఒక అక్క ఏమో 20 లక్షలు ఇచ్చిందంట, ఒక అక్క ఏమో 30 లక్షలు ఇచ్చిందంట. ఇచ్చింది. ఆ డబ్బులతో ఆయన చక్కగా మంచిగా ఇల్లు కట్టేసుకున్నాడు, చాలా మంచిగా ఉన్నాడు. అయితే అతను మంచిగా ఇల్లు కట్టుకుని అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళి డబ్బులు అడిగారంట. ఒరే తమ్ముడు మాకు డబ్బులు కావాలి, డబ్బులు అంటే మీరు నాకు ఎప్పుడు డబ్బులు ఇచ్చాడు అన్నాడంట. ఏమన్నాడు? మీరు నాకు ఎప్పుడు డబ్బులు ఇచ్చాడు అన్నాడంట. అరే ఏంట్రా 30 లక్షలు ఇచ్చాను కదా, నేను 20 లక్షలు ఇచ్చాను కదా అంటే, నాకు ఏది నోట్ చూపియండి, నాకు ఏదైనా ప్రామిసరీ నోట్ ఉందా, లేకపోతే ఏదైనా ప్రూఫ్ ఉందా మీరు ఇచ్చినట్టు నాకు చూపియండి అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? తమ్ముడే కదా, ఏం మోసం చేస్తాడులే అని హ్యాపీగా ఇచ్చేశారు. ఆయన ఏం చేశాడు? నమ్మక ద్రోహం చేశాడు. ఇలాంటి రోజుల్లో ఉన్నాం మనం. సొంత వారిని కూడా నమ్మడానికి వీలు లేదు. సొంత వారే, ఇంకా బయట వాళ్ళకంటే సొంత వారే మోసం చేస్తున్నారు కదా. అంత నమ్మక ద్రోహం చేసినప్పుడు ఆ యొక్క అక్క భర్త చనిపోయాడు. అక్క పాపం 2 పిల్లల్ని పెట్టుకుని పెంచుకోవాలి. ఈ చెల్లి అడిగిందంట, ఒరే నాకు ఇవ్వకపోయావురా, ఆమె విధవరాలు ఉసుకు పోసుకోకరా, ఇవ్వరా అంటే, అలాంటి సెంటిమెంట్లు అన్ని నాకు అవసరం లేదు. వాళ్ళకి అని ఆ కోర్టుకి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు కదా, వాళ్ళే ఓడిపోయారంట. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం. అలాంటి నమ్మక ద్రోహం మనం వచ్చినా రాకపోయినా ఎవ్వరికి నమ్మక ద్రోహం మన జీవితంలో చేయకూడదు. మనకు లాభం ఉన్నా లేకపోయినా ఎవరిని మోసం మటుకి చేయకూడదు. మోసంతో కూడిన ధనము ఏమైపోద్దంట, చిల్లు జోబులు వేసినట్టు కారిపోతూనే ఉంటారు. ఏ అనారోగ్యానికో వెళ్ళిపోద్ది, ఏ యాక్సిడెంట్గా అయిపోద్ది, లేకపోతే ఏ బలహీనతకో దేనికో దానికి పోతూనే ఉంటుంది. మనం అనుకుంటాం, అరే నేను ఎంత సంపాదించుకున్నాను, ఎంత కూడగొట్టుకున్నాను అనుకుంటాం. కానీ మోసం చేసిన ధనము నీతిమంతునికి కొంచెమైనను అది ఎలా ఉంటుందంట, ఎంతో ధన సమృద్ధి ఉన్నట్టు ఉంటుందంట. చూడండి, నీతిగా సంపాదించుకున్న డబ్బు మన జీవితంలో ఎంత సంతృప్తిగా నిద్రపోతాం. మనకి గిల్టీ కాన్షియస్ ఉండదు. అరే నేను ఏదో మోసం చేస్తానన్న బాధ మనకు ఉండదు. అదే పాపం చేసి ఒకవేళ మోసం చేసి తెచ్చుకున్న ధనము మన జీవితంలో ఎలా ఉంటది, ఎప్పుడు కూడా ఏదో నేను తప్పు చేశానని మనస్సాక్షి మనకి గద్దిస్తూనే ఉంటది కదా. కాబట్టి మన జీవితంలో ఎవ్వరికి కూడా మనం ఏం చేయకూడదు, నమ్మక ద్రోహం చేయకూడదు. అలా చేస్తే మన జీవితాల్లో మనం ఏమైపోతాం, యేసుప్రభువారు ఏమైపోయారు, నమ్మక ద్రోహం యోధా చేసినందుకు ఆయన ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. కాబట్టి మన జీవితంలో అలా ఉండడానికి వీలు లేదు. మరి ఇప్పటి వరకు చేసుకున్న ఆయన ఒంటరిగా అయిపోవడం గల కారణాలు, మొదటిగా అసూయ, రెండవదిగా గర్దించడం వల్ల, మూడవదిగా పిరికితనం వల్ల, నాలుగవదిగా నమ్మక ద్రోహం వల్ల. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ లోకపరంగా మనుషులందరూ ఆయన వదిలిపెట్టేశారు. మనుషులందరూ మేలు పొందిన వాళ్ళందరూ ఆయన వదిలిపెట్టేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన యొక్క ఒంటరితనానికి అస్సలు కారణం ఏంటి అంటే, తండ్రి ఆయన చేతిని వదిలిపెట్టాడు. ఏంటంట, తండ్రి ఆయన చేతిని వదిలిపెట్టాడు. అందుకనే ఆయన మాట, 5వ మాట ఏంటి, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టు కదా. ఎలోయి ఎలోయి లామా సబక్తా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశాడు. ఎందుకు? యేసుప్రభువారు తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టేశాడు తండ్రి? మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఆయన పాపిగా కదా, పాపం ఆయన మోసినందుకు తండ్రి ఎలాంటి దేవుడు, పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే న్యాయమైన దేవుడు.
ఇప్పుడు కొడుకు తప్పు చేశాడు కదా అని కొడుకు ఒక్కొక్క న్యాయం, లేకపోతే మిగతా వాళ్ళు ఒక తప్పు చేశారని వాళ్ళకొక న్యాయం తీర్చే దేవుడు కాదు. మనమందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి గనక, మన అందరి పాపము ఆయన మోసాడు గనక, ఆ పాపాన్ని దేవుడు, తండ్రి అయిన దేవుడు చూడలేకపోయాడు గనక ఆయన ఒక్క క్షణం వదిలిపెట్టేశాడంట. ఎందుకు వదిలిపెట్టేశాడు? మనందరి పాపాలు ఆయన మీద మోపడం వల్ల ఆయన ఏం చేశాడు? న్యాయమైన దేవుడు గనక కొడుకని ఆయన్ని పాపం ఉంది కాబట్టి ఆయన ప్రేమించలేదు. ఆయన పాపిని ప్రేమించే దేవుడు గాని పాపాన్ని క్షమించడు. ఆయన పాపాన్ని దేవుడు క్షమించడు, పాపిని ప్రేమిస్తాడు. పాపాన్ని మటుకి క్షమించడు. ఎప్పుడైతే ఆ పాపము ఆయన మీద ఆరోపించబడిందో తండ్రి కుమారుని వదిలిపెట్టేశాడు. అంటే చాలాసార్లు మన జీవితంలో మనం దేవునితోనే ఉన్నాం అనుకుంటాం, మనం దేవునితో సంబంధం ఉన్నాయి అనుకుంటాం మన జీవితాల్లో. కానీ సంఘానికి వస్తున్నాం కాబట్టి నేను దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటే సరిపోతా? సంఘానికి వస్తున్నాం కాబట్టి నేను ఏ తప్పు చేయట్లేదు కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటే అయిపోద్దా? మన జీవితంలో పాపం మనతో ఉంటే దేవుడు మనతో ఉన్నాడు కదా. కొడుకునే వదిలిపెట్టేశాడు తండ్రి. సొంత కుమారుని, ఆ జగదేక కుమారుని, తన రొమ్మున అనుకున్న కుమారుడిని పాపము ఆయనలో కనపడింది అని చెప్పి ఏం చేశాడు? కుమారుణ్ణే వదిలిపెట్టేసిన తండ్రి మన జీవితంలో పాపం ఉంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడా మనల్ని? ఏమాత్రం కూడా ఆయన చేయడు. మన జీవితంలో మనం దేవునితో నడవాలి అని అంటే, దేవుడు మనతో ఉండాలి అని అంటే మన జీవితంలో పాపానికి తావు ఉండకూడదు. అందుకనే ప్రతిరోజు మన జీవితంలో పాపం కడుగుతూనే ఉండాలి. పాపము అంటే ఇప్పుడు గిన్నెలు కడుగుతాం మనం అందరం. గిన్నెలు కడిగేసి పెట్టి మళ్ళీ భోజనం చేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? గిన్నె కడుగుతామా లేదా? మనం కడుక్కున్న గిన్నెలే, పనేవాళ్ళు కూడా కాదు, మనం కడుక్కున్న గిన్నెలైనా కూడా మళ్ళీ కడుగుతాం. అంటే ఎందుకు కడుగుతాం? ఏమో ఏదైనా దుమ్ముందేమో. అలాగే మన జీవితంలో ప్రతిరోజు కూడా మన పాపాలు ఏం చేసుకోవాలంట? కడిగి వేసుకుంటూ ఉండాలి యేసుప్రభు రక్తంలో. ఒకవేళ అలా పాపంలో ఉండి మనం చనిపోతే యేసుప్రభు రాకడ వస్తే మధ్యాకాశంలోకి మనం ఎత్తబడలేం. మన జీవితాలు నిర్దోషంగా, నిష్కలంకంగా, పవిత్రంగా ఉండాలి అని అంటే ప్రతిరోజు శాంక్టిఫికేషన్ జరుగుతూనే ఉండాలి. ప్రతిరోజు శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు నా మాటలో నేను ఎక్కడ పడిపోతున్నాను, నా చూపులో నేను ఎక్కడ పడిపోతున్నాను, లేదా నా తలంపులో నేను ఎక్కడ పడిపోతున్నాను, ఆ యొక్క అనుభవం మనలో లేకపోతే ఆ దేవుని రాకడ కడబోర శబ్దం మనం వినలేం. ఆ కడబోర శబ్దం మనం వినాలి, మధ్యాకాశంలోకి మనం ఎత్తబడాలి అంటే మనం నిష్కలంకంగా, నిర్దోషంగా మనం ఆయన ఎదుట మనం కనబడాలి. అందుకని ఈ మార్గాన్ని దేవుడు ఏమంటున్నాడు? ఇరుకు మార్గం అంటున్నాడు. అనేక మంది ప్రవేశింప చూతురు గాని రాలేరంటే మార్గంలోకి. ఎందుకంటే ఇలా జీవించాలి, ఖచ్చితంగా ఉండాలి, నీతిగా జీవించాలి, న్యాయంగా మాట్లాడాలి. ఇవన్నీ చాలా మందికి ఇష్టం ఉండవు. ఎవరు బతుకుతారండి ఇలాగా, కష్టం అంటే చాలా అనుకుంటారు. అందుకని అనేక మంది ప్రవేశింప చూతురు గాని దానిలో ఇరుకు మార్గంలో ప్రవేశించలేరంట. దానిలో ప్రవేశించేవారు కొందరే. అంటే మన జీవితంలో ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క పాపమును చూసి ఆయన వదిలిపెడితే రేపటి దినాన్న నిన్ను నన్ను వదిలిపెట్టడం గ్యారంటీ లేదు. నేను రక్షింపబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, సంఘానికి వెళ్ళాను, అన్ని పనులు చేశాను, నేను దేవుడికి తెలుసు, అది మనం అనుకుంటున్నాం అంతే. కానీ నిజంగా దేవుడు ఆశించిన జీవితం మనం జీవించగలుగుతున్నామా? ఆయనకు ప్రీతికరమైన సేవ, ఆయనకు ప్రీతికరమైన భక్తి మనం చేయగలుగుతున్నామా? అది చాలా ప్రాముఖ్యమైనది. అంటే తండ్రి కుమారునితో ఎడబాటు యేసుప్రభు ఒంటరైపోయినప్పుడు ఆయన ఎంత రోధించాడు, ఎందుకు అంత కేక వేశాడు? బిగ్గరగా కేక వేశాడు. అక్కడ ఉంటది, మా రిఫరెన్స్ గుర్తులేదు కానీ బిగ్గరగా కేక వేశాడంట. అంటే ఆయనకు ఓపిక లేదు ఆ సమయంలో కదా. ఆ సమయంలో రక్తమంతా కారిపోయింది. అలాంటి సమయంలో కూడా తండ్రి ఎడబాటును ఆయన తట్టుకోలేక అంత బాధలో కూడా బిగ్గరగా కేక వేశాడు. మన జీవితంలో తండ్రి సహవాసానికి అంత ప్రాధాన్యత మనం ఇస్తున్నామా? తండ్రి ఎడబాటుని మనము యాక్సెప్ట్ చేయగలుగుతాం. చాలా సార్లు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం కానీ ఆయన ప్రెజెన్స్ ప్రతిరోజు మనం అనుభవించగలుగుతున్నామా? ప్రతిరోజు ఆయనతో మాట్లాడుకుంటున్నామా? ప్రతి నిమిషము, ప్రతిరోజు అనే కంటే ప్రతి నిమిషము ఆయనతో సంభాషణ నడుస్తూ ఉందా మన జీవితంలో? అనుకుంటాం ప్రతి నిమిషం ఆయనతో మాట్లాడుకుంటే ఉద్యోగం చేసుకోవాలండి, వంట చేయాలండి, లేకపోతే పిల్లలను చూసుకోవాలండి కదా. మనం శారీరకంగా పనిచేయచ్చు, మన ఆత్మ దేవునితో మాట్లాడుతూ ఉండాలి. మన ఆత్మ దేవుని స్తుతిస్తూ ఉండాలి. పని చేసుకుంటూ పాటలు పాడచ్చు కదా, ఇల్లు తుడుచుకుంటూ పాటలు పాడచ్చు, ఇల్లు తుడుచుకుంటూ దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉండొచ్చు కదా. ప్రతి నిమిషము ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ
ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు మన ప్రతి బంధకాలు కూడా తొలగిపోతాయి. మనం ఎప్పుడు కూడా అది మానేసి మన చింత ఏంటంటే ఈరోజు తిన్నామా, రేపు ఏం వండుకోవాలి, రేపు ఏం కట్టుకోవాలి, రేపు ఎలా ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఉద్యోగం నా జీవితంలో ఆ జీవితం రాకపోతే ఎలాగని ఇదే ఆలోచన నడుస్తూ ఉంటుంది కంటిన్యూగా. అంతే తప్ప దేవుని గురించిన ఆలోచన, అయ్యో దేవుడు నా జీవితంలో మిస్ అయిపోతున్నాడేమో, ఆయన యొక్క సన్నిధి నాలో మిస్ అయిపోతుందేమో అన్న చింత మన జీవితంలో చాలాసార్లు ఉండదు. ఎందుకంటే ఇవి డామినేట్ చేసేస్తాయి. ఆ యొక్క వాక్యం ఎత్తబడినప్పుడు ఏమైపోయింది, ముళ్ళ పొదల్లో పడినప్పుడు అవి ఎదిగి ఆ యొక్క ఐహిక విచారాలు ఏం చేసినాయి అంట, అణిచివేసినాయి కదా. అంటే ఈ ఐహిక విచారాలు అంటే ఈ లోక సంబంధమైనవన్నీ, ఇవన్నీ వాక్యాన్ని ఏం చేస్తాయి, అణిచివేస్తాయి మన జీవితాల్లో. అలా ఉండకుండా మన జీవితంలో ప్రభా ఈ వాటి వైపు కాకుండా 12 మంది పరిగెత్తుతూ ఓపికతో యేసు వైపు చూచుచు మన జీవితంలో, బైబిల్లో ఎక్కడ కూడా క్రిస్టియన్ గా జీవించినప్పుడు మీకు కష్టాలు రావు, రోగాలు రావు, లేకపోతే బాధలు రావని ఎక్కడ రాయలేదండి. అన్నీ వస్తాయి. కానీ వాళ్ళకి అన్యులకి మనకి తేడా ఏంటంటే, మనకి నిరీక్షణ ఉంది. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఎలాంటి శ్రమ అయినా ఎలాంటి కష్టమైన ఆయన బయటికి తీసుకురాగల సమర్థుడు, అన్యజనులు ఎదుట మనల్ని నిలబెట్టగల దేవుడు, ఆయన గొప్పతనాన్ని రుజువు చేసుకోగల దేవుడైన ఆయన నామానికి ఆయన 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 అవమానకరంగా చేయడం ఎప్పుడు, ఆయన నామం ఎప్పుడు కూడా గణపరచబడాలని ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో చాలాసార్లు ఒంటరితనం, యేసుప్రభు వారు ఒంటరితనానికి గల కారణం ఏంటి, ఆ గానుగల తొట్టులో ఒంటరిగా మిగిలిపోయి ఒక్కడే ఎందుకు ఆయన ఆ యొక్క గానుగలు తొక్కుతున్నాడు, అసూయ చేత, రెండోదిగా గద్దించడం వల్ల, మూడోదిగా పిరికితనం వల్ల, నాలుగోదిగా నమ్మక ద్రోహం, ఐదవదిగా తండ్రి చెయ్యి విడిచిపెట్టినందుకు ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎటువంటి ఒంటరితనం గుండా మనం వెళ్తున్నా మనం ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలి,